మాట్లాడినటువంటి ఇద్దరు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎవరిని ప్రశ్నిస్తారు? అధికారంలో ఉన్నటువంటి పార్టీల వాళ్ళు ఎవరిని ప్రశ్నిస్తారు? ఎవరి మీద కేకలు వేస్తారు? అందుకనే అంటున్నాను నేను. గతంలో ఏదో ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడినట్టుగా ఇప్పుడు అధికార పక్షంలో ఉండి కూడా మాట్లాడితే ఎవరు జవాబుదారి ఎవరు అంటే, ఒక విధంగా చెప్పాలంటే 5 నెలలు దాటింది ప్రభుత్వం వచ్చి. అది స్మగ్లింగ్ జరిగేటువంటి ఏరియా అనేటువంటిది అందరికీ తెలుసు. సంబంధిత శాఖ అంటే పౌర సరఫరాల శాఖ, బియ్యం వీటి వ్యవహారాలు చూసేటువంటి శాఖ జనసేన మనోహర్ గారు చూస్తున్నారు. మనోహర్ గారే చూస్తున్నారు. మరి ఏం చేస్తున్నట్టు వీళ్ళందరూ? వీళ్ళ నిఘా ఏమైంది? అధికార యంత్రాంగం మీద వీళ్ళకి అసలు పట్టుందా అనేటువంటిది ఇప్పుడు తలెత్తుతున్నటువంటి ప్రశ్నలు. నరేంద్ర మోడీ గారికి లేఖ రాస్తా, అమిత్ షా గారికి లేఖ రాస్తా, 100 లేఖలు రాయండి, ఏం చేసుకుంటారు వాళ్ళు? అధికారంలో ఉన్నది మీరు, ఇక్కడ చేయాల్సింది మీరు, పట్టుకోవాల్సింది మీరు. 2 రోజులు అవుతుంది కలెక్టర్ వెళ్ళి. ఎవరి మీద అయినా ఇంతవరకు కేసు నమోదు చేశారా? ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారా, లేకపోతే మరొకళ్ళు ఉన్నారా? ఎందుకు అంటే, బియ్యాన్ని ఎగుమతి చేసేటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఉన్నారు. అందులో ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన కుటుంబం ఒకటి. ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. మాట్లాడుతున్న దాన్ని బట్టి ఆయన్నే అని, ఆయన కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, దాని వెనుక ఎవరైనా కావచ్చు. నాకేం ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి బంధువు కాదు, లేకపోతే ఇంకోటి కాదు. ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఎవరి మీద వీళ్ళు అడుగుతారు? ఎవరిని ప్రశ్నిస్తారు వీళ్ళు? ఎస్పీ కావచ్చు, లేదా డిఎస్పీ కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు. ఈ ప్రభుత్వం అదుపులో ఉన్నదా? ఈ ప్రభుత్వం యొక్క ఆజ్ఞలు వాళ్ళు పాటిస్తున్నారా అనేటువంటిది ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు శాఖ కాదది. సరే, డిప్యూటీ సీఎం అంటే మొన్న ఒక వివాదాస్పదమైనటువంటి ప్రకటన చేశారు, అవసరమైతే నేను హోంశాఖను తీసుకుంటాను అని. మరి ఇప్పుడు తన మంత్రి, తన పార్టీ మంత్రి శాఖలోనే ఈ విధమైనటువంటి జరుగుతూ ఉంటే ఆయన వెళ్ళారు. సరే, వెళ్ళటం తప్ప ఒప్ప, వెళ్ళడానికి ఆయనకు ఉన్నటువంటి అధికారాలు ఏమిటనేటువంటి పేరు. ఎందుకంటే సహజంగా ఎక్కడైనా కానీ మంత్రివర్గానికి అధినాయకుడు ముఖ్యమంత్రి. మరి ముఖ్యమంత్రి గారు ఎందుకని ఇప్పుడు ఈ కలెక్టర్ వెళ్ళొచ్చిన తర్వాత ఇంతవరకు ఎలాంటి ప్రకటన కానీ, ఏ విధమైనటువంటి ఆదేశాలు కానీ ఎందుకని జారీ చేయలేదు స్మగ్లింగ్ మీద అనేటువంటి ప్రశ్న. అందుకని ఇవన్నీ చూస్తా ఉంటే అనేక అనుమానాలు జనంలో కలగడానికి అవకాశం ఉంది. అందువలన ఇప్పటికైనా నా అభిప్రాయం ఏంటంటే, ఎవరు నిందితులైతే వాళ్ళ మీద కేసు పెట్టండి, బుక్ చేయండి, అరెస్ట్ చేయండి. అంతే తప్ప మేము చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మీరే డిమాండ్ చేస్తారు, తీసుకుంటాము అని మీరే చెప్తారు. జనం చాలా అన్ని విషయాలు గమనిస్తుంటారు అనేటువంటిది చెప్పాలి. ఇంకా వైసీపీ పాలనే నడుస్తుందా, లేకపోతే వాళ్ళ అధికారం అయితే ఎలా ఇస్తున్నారా అని అధికార పక్షంలో ఉన్న వాళ్ళే మాట్లాడితే అధికార యంత్రాంగం ఏమనుకుంటది అధికార పక్షం గురించి? లేదా అధికార పక్షానికి చెందినటువంటి పార్టీల కార్యకర్తలు ఏమనుకుంటారు? అందుకని అధికారానికి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలలాగా మాట్లాడితే కాదు, బాధ్యత ఉంటది. ఆ బాధ్యతను సక్రమంగా ఎందుకు నిర్వర్తించలేదు అనేది నా ప్రశ్న. ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఇప్పటికీ 2 రోజులు అవుతుంది కదా. కలెక్టర్ వెళ్ళొచ్చాడు. కలెక్టర్ వెళ్ళొచ్చిన తర్వాత ఎస్పీ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, వాళ్ళని కేసు నమోదు చేయమని చెప్పేసి చెప్పాలి కదా. ఎందుకు నమోదు చేయలేదు? ఇది ప్రశ్న. రైట్. కోటేశ్వర గారు, అసలు పవన్ కళ్యాణ్ గారు తనిఖీల తర్వాత కాకినాడ పోర్టులో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం మనం. వీళ్ళు 1300 వ్యాన్లు పెట్టేసి గత ప్రభుత్వం ఇదివరకన్నా వెళ్ళి రేషన్ షాప్ డీలర్ దగ్గరికి పంపించేవాళ్ళేమో, కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఏమైపోయింది? ఆ రేషన్ డైరెక్ట్ వ్యాన్స్ హెస్ బికమ్ బస్తాలు వేసుకురావడం, పంపించేయడం, ఆ లబ్ధిదారులకే 300 రూపాయలు ఇవ్వడం. ఇది ఏమైపోయింది? ఇది అందరికి ఒక ఆలవాలం అయిపోయింది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది. కొన్ని వేల కోట్లు దీని నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. దారుణంగా ఆఫ్రికా దేశాల్లో దీన్ని 70 రూపాయలకి అమ్ముతారు. ఇందులో ఎవ్వరు చేసింది ఏం లేదు. 70 రూపాయలకి 73 రూపాయలకి అమ్ముతారు కేజీ. నాకు నిజంగా అనిపించింది ఏంటంటే, నిజంగా మనం ఈరోజు ప్రధానమంత్రి గారు చేసే ఈ విదేశాంగ విధానంలో మనం 70 రూపాయలు కానీ ఆఫ్రికా దేశాలకి ఇవన్నీ మనకి ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉంటే కనీసం 43 రూపాయలకి ఇస్తే మనం దేశ పరపతి పెరుగుద్ది మనకి.
అన్యాయంగా అకారణంగా